నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనీ కోసం అయితే మీరు చాలా టెక్నిక్స్ మాకు చెప్తూనే ఉన్నారు. ఏదైనా ఈజీగా అంటే ఇప్పుడు ప్లాంట్స్ వచ్చేసి దాదాపు చాలామంది ఇంట్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇండోర్ గార్డెనింగ్ కూడా బాగా ఎక్కువైపోయింది. ఇళ్లలోనే అపార్ట్మెంట్స్లో ఉన్నా కూడా మనకి ఈజీగా పెట్టుకునేలాగా ఇలా ప్లాంట్స్ వచ్చేసాయి. అట్లాగే ఎయిర్ రిఫ్రెష్ చేసుకోవటానికి ప్లాంట్స్ పెట్టుకుంటున్నాము. ముఖ్యంగా వచ్చేసి కలబంద. ఈ అలోవెరా ప్లాంట్ అనేది ఎప్పటి నుంచో చాలా మంది ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. ఇది అంటే మన స్కిన్ గ్లోకి అయినా కానీ లేకపోతే హెయిర్ గ్రోత్కి ఇట్లా రకరకాల వాటిల్లో మనం కలబంద ఈ ప్లాంట్ను వాడుతూనే ఉంటాము. సో అసలు ఈ ప్లాంట్ యొక్క విశేషత ఏంటి? అంటే డబ్బుని అట్రాక్ట్ చేయటానికి కూడా దీనికి ఏమైనా లింక్ ఉంటుందా? ఒక్కసారి అది చెప్తారా మేడం? షూర్ స్వప్న, మీరు మంచి ప్లాంట్ గురించి అడిగారు. అలోవెరా ప్లాంట్, దాన్ని అసలు ఈజిప్ట్లో ద ప్లాంట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అనేవాళ్ళు. అంటే క్లియోపాత్ర గారు కూడా సౌందర్యానికి వాడారు, ప్లస్ అలెగ్జాండర్ కూడా చికిత్స కోసం, అంటే సోల్జర్స్ గాయపడినప్పుడు ఈ అలోవెరా ప్లాంట్ ని వాడేవారు. ఇక్కడ మనము అలోవెరా ప్లాంట్ అనేటప్పటికి అది గ్రీన్ కలర్. గ్రీన్ అనగానే మీకు గుర్తొచ్చేది ప్రాస్పెరిటీ. మనకు మనీ అట్రాక్ట్ చేసే ఆ ప్రాస్పెరిటీ చిహ్నం అని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. గ్రీన్, మీరు అన్నట్టు ఇంట్లో మనం ఇండోర్ ప్లాంట్ పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. అది పెట్టేటప్పుడు కూడా ఏ ప్లాంట్ పెట్టాలి అనే దాని మీద మీరు ఫస్ట్ క్లారిటీ ఉండాలి. అంటే అది పెట్టొచ్చో పెట్టొద్దో అనేది ప్లీజ్ చూసుకోండి. ఎందుకంటే అలోవెరా ప్లాంట్ పెట్టిన వాళ్ళకి ఎలాగైనా గ్రోత్ అనేది ఉంటుంది మనీ పరంగా. సో అలోవెరా పెడుతున్నారు మీరు అంటే మాత్రం అందులో మీరు చూడండి, అలోవెరాకి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. అవును, మీరు చూస్తే కొంచెం నీళ్ళు వేసినా కూడా దట్ గివ్స్ లాట్ ఆఫ్ గ్రోత్. ఇప్పుడు ఏ చెట్టు అయినా, అంటే ఎస్పెషల్లీ అలోవెరా గ్రో అవుతుంది అంటే మీలో మనీ ప్రాస్పెరిటీ గ్రో అవుతుందనే చేయడం. ఇంకోటి ఏంటంటే, ఇంట్లో మనుషులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఇలాంటి టైంలో నెగటివ్ ఎనర్జీ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి యూజువల్గా అలోవెరాకి నెగటివ్ ఎనర్జీని పట్టుకునే, అంటే దాన్ని గ్రాస్ప్ చేసుకుని పాజిటివ్ ఎనర్జీని కలిగించే శక్తిని ఉంది. సో శక్తి ఉంది కాబట్టి ఆ అలోవెరా ప్లాంట్ ని మీరు ఎలాగైనా పెట్టండి. అట్లీస్ట్ ఒక్క ప్లాంట్ అన్నా తీసుకురండి. ఓకే, అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ప్లాన్స్ అనే పాటికి ఏంటంటే మనకి వెల్త్కి సంబంధించి చెప్పేటప్పుడు అంటే ఈ డైరెక్షన్స్లో పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకుంటే మీకు అంటే మంచి జరుగుతుంది, ఇట్లా చెప్తూ ఉంటారు. అలానే ఈ అలోవెరా ప్లాంట్ కూడా పర్టికులర్ డైరెక్షన్ అంటూ ఉంటుంది. అబ్సల్యూట్లీ స్వప్న, ఎప్పుడైనా ఏ ప్లాంట్ పెట్టినా కూడా డైరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా. అయితే ఈస్ట్, అదే తూర్పు దిక్కున పెట్టారు అంటే హెల్త్కి అలోవెరా పనికొస్తుంది. అదే మీకు ప్రాస్పెరిటీ కావాలి అంటే, మనీ కావాలి అంటే, నేను మాత్రం అది పెట్టింది ఎక్కడ అంటే ఉత్తరం దిక్కు, నార్త్ లో పెట్టండి. ఇంకేంటంటే సెంటర్ ఆఫ్ ద హౌస్ పెట్టకూడదు. ఓకే, నార్త్ అయినా కూడా మీరు సెంటర్ ఆఫ్ ది హౌస్ పెట్టకూడదు, బాత్రూంలో పెట్టకూడదు, చీకటి ఉన్న ప్రదేశాల్లో పెట్టకూడదు. ఓకే, ఇవి మాత్రం చూసుకోండి. ఇలా పెట్టిన తర్వాత మీరు చూడండి, మీ మనీ అనే ఆపర్చునిటీస్, మీ మనీకి మీకు డబుల్గా అది వర్తిస్తుంది. సో ఇప్పుడు ఒక రిచువల్ చెప్తాను స్వప్న. అలోవెరా ప్లాంట్ని మీ దగ్గర నార్త్లో పెట్టిన తర్వాత మీరు ఆ రోజు ఒక 1 రూపీ కాయిన్ అన్నా, అంటే ఒక కాయిన్ తీసుకొని ఆ చెట్టు ఆ పాట్లో పెట్టండి. ఓకే, పెట్టిన తర్వాత ఏం చేస్తున్నారంటే, రోజు లేచిన తర్వాత మీరు 3 టైమ్స్ చెప్పండి ఒక అఫర్మేషన్. ఓకే, ఈ అఫర్మేషన్ ఏంటి అంటే, ఒక అఫర్మేషన్ చెప్పండి, నా జీవితంలో ధనము ప్లస్ ఆపర్చునిటీస్ కొనసాగుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని 3 సార్లు చెప్పండి. అలోవెరా ప్లాంట్ ని చూస్తూ ఆ 1 రూపీ కాయిన్ అక్కడే ఉండని. ఇలా మీరు ఒక సైన్ ఇస్తున్నారు యూనివర్స్ కి, నా గ్రోత్ కి ఇది తోడ్పడుతుంది అని. ఇట్స్ లివింగ్ థింగ్ కదా. సో మీ వాయిస్, మీ సౌండ్, మీ వైబ్రేషన్ కి అది పెరుగుతూ ఉంటుంది. ప్లస్ ఇంట్లో మీకు ఆ ఐశ్వర్యాలని కూడా కలిగించే శక్తిని అది ప్రసాదిస్తూ ఉంటుంది. డైలీ 1 టైం చాలా మేడం? ఓకే, 3 టైమ్స్. 1 టైం అంటే వన్స్ చెయ్యాలి, 3 టైమ్స్ ఈ అఫర్మేషన్ ని చెప్పండి. సో చాలా ఈజీ కదా, ఈజీగా చేసేయచ్చు. ప్లస్ మన మనీ గ్రోత్ కి ఇది ఒక సాధనంగా వాడచ్చు. ఏ టైం పర్టికులర్ టైం? నో పర్టికులర్ టైం. మార్నింగ్ చెప్పగలిగితే మార్నింగ్ చెప్పేయండి, అదే బెస్ట్ టైం. అలా మీరు మీ ఇంట్లో లేదు అనుకుంటే కొని
ఫస్ట్ స్టార్టింగే మీరు అందులో కాయిన్ పెట్టేయండి. ఉంది ఆల్రెడీ అంటే నార్త్ సైడ్ పెట్టేసి దాంట్లో ఒక కాయిన్ పెట్టేసి ఈ రిచువల్ స్టార్ట్ చేసేయండి. ఓకే, ఈ రిచువల్ వచ్చేసి ఇప్పుడు డైలీ చేయాలన్నారు. డైలీ 1 రూపీ కాయిన్ పెట్టాలా మేడం? కొత్త 1 రూపీ కాయిన్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీరు అది అలాగే ఉంచేయండి. లేదు. ఓకే, అది అట్లా కావాలంటే లోపలికి పెట్టేయండి. సో 1 రూపీ కాయిన్ ఎందుకు పెడుతున్నామంటే ఒక చిహ్నం అన్నమాట. నేను డబ్బు కోసము ఈ అలోవెరా ప్లాంట్ ని యూటిలైజ్ చేస్తున్నాను నా సపోర్ట్ సిస్టమ్ గా. సో అలాంటి ఒక మంచి వైబ్రేషన్ ని మీరు ఇచ్చారు కాబట్టి అది కూడా మీకు అదే విధంగా తోడ్పడుతుంది మీ లైఫ్ జర్నీలో. తప్పకుండా మేడం. సో విన్నారు కదా, వెల్త్ కోసం అంటే సంపాదన కోసం మనం అలోవెరా ప్లాంట్ని ఎలా యూజ్ చేసుకోవాలి. మనం వచ్చేసి నార్త్ డైరెక్షన్లో ఈ ప్లాంట్ని పెట్టుకుంటే కనుక మీకు ఇంట్లో అంటే డబ్బు అనేది సమృద్ధిగా తయారవుతుంది. సో ఈ ఎఫర్మేషన్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఇట్లా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు వేటికి సంబంధించి ఇలా రిచువల్స్ కావాలన్నా, స్విచ్ వర్డ్స్ కావాలన్నా ఒకసారి కామెంట్ చేయండి. మేడం వీటన్నిటికీ సంబంధించిన సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ సెషన్స్ అటెండ్ అవ్వాలన్నా కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.